జరుపుకోవాల్సిన అవసరం. మనం అంతా మండలం ఎంత పూజ చేస్తున్నాం కదా, కానీ కొంతమంది అటు ఇటు డివైడ్ అయిపోవడం వల్ల చేసుకోలేకపోయినాము. వెంకటేష్ గారు మాట్లాడిన 100 మాటల్లో 99 మాటలు అమ్మ అమ్మ అమ్మనే అన్నారు. అంటే అర్థం చేసుకోండి అమ్మకు ఎంత విలువ ఉందో. మనం ఎప్పుడో జరుపుకున్నాము. మనం 1910లో మహిళా దినోత్సవము ఏర్పాటు చేసుకున్నామని చెప్తున్నారు కదా. 1910లో కాదు, అసలు భూమి పుట్టినప్పుడే భారతమాతతోటే స్టార్ట్ అయింది. అమ్మ భారతమాత అనే అమ్మతోటే భూమాత, భారతమాత, గోమాత ఇలాంటి వాటితోటే స్టార్ట్ అయింది. ఏదో 1910లో అమెరికాలో స్టార్ట్ అయింది, అక్కడ స్టార్ట్ అయింది, అవన్నీ కాదు. విశ్వం పుట్టినప్పుడే అమ్మ పుట్టింది. అమ్మ లేకుండా ఏది జగత్తులో ఏది లేదు. ఇప్పుడు అదే ఆయన మాట్లాడుతుంటే నాకు అనిపించింది, అమ్మ 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 అనే వర్డ్ ఏ తల్లి అయినా కూడా భర్త ఒకవేళ ఏదైనా జరిగి భర్త లేకపోతే 3 నెలల 6 నెలల పిల్లలను పెట్టుకొని ఎంతో స్తోమతకు తీసుకురాగలుగుతారు. అదే తండ్రి తేగలుగుతాడా? తెచ్చిన పోయినా 6 నెలల లోపలనే ఇంకో గామని చూసుకోవాలనుకుంటాడు. ఎవరో ఒకరు ఉంటారు, నా పిల్లలు ఆమె చెయ్యొద్దు, కానీ సాధ్యం కాదు. ఏ అమ్మమ్మల హెల్పో నాన్నమ్మల హెల్పో ఉంటే తప్ప వాళ్ళు సాధలేదు. అదే తల్లి అట్లా కాదు. ఎందుకంటే ఆమె కడుపు నుంచి కన్నది కాబట్టి. మన అందరూ ఒకటేసారి చనిపోతారు పురుషులు, కానీ ఒక స్త్రీ ఒక జన్మనిచ్చిన ప్రతిసారి పుడుతూ చచ్చిపోతుంటది. అయినా కూడా ఈ డెలివరీకి అమ్మ వద్దు అనుకుంటారు, మరో డెలివరీకి అది మర్చిపోతుంది. అది ఏంటిది? అమ్మలో ఉన్న శక్తి. అది ఆదిశక్తి. ఆదిశక్తి అమ్మ అంటేనే ఆదిశక్తి. ఎంతమంది మహిషాసుల మర్దిని అయ్యే రాక్షసులను సంహరించింది. ఎక్కడ దేవతలు ఫైట్ చేసి రాక్షసులను ఎక్కువ చేసిందని చెప్పరు. శ్రీకృష్ణ పరమాత్మనంతను మనకే సత్యభామ సహాయం చేసింది. ఎట్లా చేసింది? ఆది పరాశక్తులం మనలో ఉన్నది. మనం శారీరకంగా వీక్ ఉండొచ్చు, మానసికంగా చాలా దృఢంగా ఉంటాం. మనం లేకపోతే అని కూడా వాళ్ళకి ఆలోచనలు కూడా రాదు. పోతారా, సంపాదించుకొస్తారా, వస్తారా, అంతే. మన బుర్ర 24 గంటలు మనం ఆలోచిస్తూ ఉంటాము. మన పిల్లల భవిష్యత్తు గురించి, వాళ్ళ చదువుల గురించి, వాళ్ళ ఇదాని గురించి వాళ్ళంతగా ఆలోచన ఉండదు. వాళ్ళకి డబ్బు సంపాదించడం ఎట్లా చేయాలి, ఏం చేయాలని ఉంటుందేమో, కానీ దాన్ని ఎట్లా డివైడ్ చేయాలి, ఎట్లా చదివియాలి, ఏం చేయాలి. ఎగ్జాంపుల్ మా అమ్మ కూడా వెంకటేష్ గారు చెప్పింది. మా నాన్న ఎంతసేపు కుటుంబాలను తెచ్చి ఆయనకు ఒక ఊరు ఏర్పాటు చేసుకున్నాడు. ఆయన పేరు మీద ఒక ఊరు ఇప్పుడు మా నాన్న పేరు మీద. మా అమ్మకేంటి, అంతమందిని వచ్చిన కుటుంబాలను వండడము, పెట్టడము. మమ్మల్ని ఎవరెక్కడెక్కడో, మా ఊళ్ళో స్కూల్ లేదు, ఒక్కొక్కరి దగ్గర ఒక్కొక్కరి నుంచి చదివియడము అట్లా చేసింది. మా నాన్న అన్నాడు, లేదు వీళ్ళు ఎట్లా చేస్తున్నారు అట్లనే అగ్రికల్చర్ చేసుకుంటారు, ఎక్కడనో బతిలాడు ఎవరిని పెట్టాల్సిన అవసరం లేదు అని అన్నాడు. కానీ అనలేదు, మన జీవితాలు మన పిల్లలకు రావద్దు అని చెప్పేసి మా అమ్మ కృషి. నేను చెప్తాను, ఈరోజు మా అమ్మ లేకపోతే మేము లేము. మా నాన్న ఆస్తులు సంపాదించిండొచ్చు, అని ఆలోచనలు లేవు ఆయనకు. భవిష్యత్తు గురించి ప్లాన్లు లేవు. మా అమ్మ పుట్టింది 8 ఏళ్లకు పెళ్ళి, 8 ఏళ్లకు 80 ఏళ్ల వరకు ఈ రోజు కూడా 10 మంది వస్తే వండి పెడతారు. 90 సంవత్సరాలు ఇప్పుడు మా అమ్మ. మీరందరూ వస్తే మా అమ్మని చూస్తారు. ఆమె ఆరాటము ఈ రోజు కూడా మీకు నాకు లేదు. అంత ఆరాటం. మీరందరూ వచ్చినట్టు ఏదో చెయ్యాలి, నా పూజ నా ఇంట్లో అంటే ఆమె రోజు ఆమె ఆరాటం ఇప్పుడు అట్లా అంత ఇది. ఎందుకంటే ఆమెకు తెలిసింది ఒకటే పని, వండడము, కుటుంబాలకు వండి పెట్టడము ఆమె నేర్చుకున్నది. కానీ ఒక్కరోజు స్కూల్కి పోయింది తెలియదు ఆమె. కానీ ఎన్ని లెక్కలైనా చేస్తుంది, ఎన్ని లక్షలైనా లెక్క పెడతారు అమ్మ. అదే అంటారు, అమ్మ నిన్ను మీ అమ్మ చదివియకపోవడం వల్ల నువ్వు ఇది లేదే, లేకపోతే ఇందిరాగాంధీ కంటే ప్రధానమంత్రి అయ్యేదాన్ని అంటే ఒక మహిళ తలుచుకుంటే ఏదైనా చేయగలుగుతారు. అది నేను చెప్పదలుచుకున్నాను. ఇక్కడ ఉన్న వాళ్ళందరం కూడా ఒక మహిళలను మనం ఏదో తక్కువ అని అనుకోకూడదు. అన్ని రంగాలలో ఇప్పుడు మనది ద్రౌపది ముర్ము ఎవరు? ఒక ట్రైబల్ ఏరియాలో పుట్టి మామూలు కుటుంబంలో, చదువంటే ఏందో తెలియదు, వాళ్ళు పిల్లలను బయటికి పంపించాలంటే తెలియదు. ఆ రోజులలో ఎప్పుడు దగ్గర 80 సంవత్సరాల క్రితం అంటే ఆమె ఎంత కష్టపడితే ఇవాళ రాష్ట్రపతి అయింది. నిర్మలా సీతారామన్ గారు 2 సంవత్సరాల ఆర్థిక మంత్రిగా మనకు చేస్తుంది. ఎంత బుర్ర ఉంటే ఆమెకు ఆర్థిక మంత్రిగా చేసే శక్తిని ఇచ్చింది అంటే మనకు కాదా? మనమే. వాళ్ళు ఒకవేళ మగవాళ్ళు చేసినా అంత సక్రమంగా చేయలేకపోదురేమో. ఇట్లా ఏదెత్తి చూపేవాడు ఎవడూ లేడు. ఒకసారి బిల్లు పెట్టిందంటే అక్కడ అంటే అంత బాగా చేయగలుగుతుందంటే అర్థం ఏంటిది? ఎన్నో ఉన్నాయి, ఎంతో మంది స్త్రీలు ఎన్నో విధాల స్పేస్ లోకి పోయిండ్రు. అది ఎంత ధైర్యంగా ఎన్నో చేస్తున్నాం మనం. అందుకనే దేనికి ఈ పూజతోటే కాదు, ప్రతి దాంట్లో మనం ఉన్నాము అనేది మన పిల్లలకు మాత్రం ఫస్ట్ నేర్పాల్సింది. ఆడపిల్లలు అనే ఆలోచన ఎక్కడ రావద్దు.
అయ్యో ఆడపిల్ల పుట్టిందనే వ్యక్తి ఎవరు అనకూడదు. నా దృష్టి నేనైతే చెప్తున్నాను. ఆడపిల్ల అంటేనే ఆది పరాశక్తి. ఆడపిల్ల లేని ఇల్లు అడవితో సమానం. కొద్ది పెళ్లి వాళ్ళకు మన మగపిల్లలకు పెళ్లిళ్ళు అయినాక మన ఆడపిల్ల విలువ మనకు తెలుస్తుంది. ఎందుకంటే ఆమె మనకి ఎంత మోరల్ సపోర్ట్ ఇస్తుందో, ఎంత ఆ డబ్బులే కాదు, డబ్బులు ఇచ్చినంత మాత్రం కొడుకు డబ్బులు ఒకవేళ ఇస్తాడో ఇయ్యరో కూడా తెలియదు. వాళ్ళ రేపు వచ్చిన కోడళ్ళని బట్టి మనకు ఉంటుంది పరిస్థితులు. అది ఇచ్చినా ఇవ్వకపోయినా ప్రేమను, అమ్మ తిన్నారా, నాన్న ఎట్లా ఉన్నారు అని ఒక ఫోన్ కాల్, అది ఆడపిల్లలకు మాత్రమే సాధ్యమవుతుంది. అందుకని నేను చెప్తున్నాను, ఎవరింట్లోనైనా ఆడపిల్ల పుట్టినట్టు అయ్యో అనే మాట అనదు. అయ్యో అంటే అమ్మవారిని మనం ఇది చేసుకున్నట్టే. అదంతా ప్రతి ఒక్కరు ఆలోచించుకోండి. ఎవరన్నా కూడా ఆడపిల్ల నా అదృష్టము అని మాత్రమే చెప్పుకోవాలి మనం. నేను అదే చెప్తున్నాను.